నీటి యొక్క అద్భుతమైన ఆటలు. వర్షం వస్తే అందరూ ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల ఆనందానికి అడ్డు అదుపు ఉండదు. వర్షంలో తడవడం, ఈత కొట్టడం, నీటిలో రాళ్లు వేయడం ఇవన్నీ మన చిన్నతనంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ వీడియోలో పిల్లలు ఆడే ఆటల సహాయంతో నీటి లక్షణాలు చూపబడ్డాయి. రండి మిత్రులారా, మనం రమ మరియు హరిల దృష్టితో కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి, కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయని తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క ఉద్దేశం కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయని మరియు కొన్ని నీటిలో మునుగుతాయని అర్థం చేసుకోవడం. తేలడం మరియు మునగడం ఆధారంగా చుట్టుపక్కల వస్తువులను వర్గీకరించడం. డేటా రూపంలో పరిశీలన బిందువులను రికార్డ్ చేయడం. రమా, ఆకాశంలో మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయో చూడు. భారీ వర్షం కురిసేలా ఉంది. అవును, నాకు వర్షం అంటే చాలా ఇష్టం. వాన నీటిలో స్నానం చేయడం చాలా బాగుంటుంది మరియు చుట్టూ ఉన్న మొత్తం ప్రదేశం కూడా చాలా అందంగా మారుతుంది. ప్రతిదీ శుభ్రంగా, అందంగా మరియు కడిగినట్టు అవుతుంది. మొక్కలు, పొలాలకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. వర్షం నీరు వచ్చి చెరువులు కూడా నిండుతాయి. నిజానికి నీరు మన భూమిని పచ్చగా ఉంచుతుంది. అరే చూడు, వర్షం మొదలైంది. పద స్నానం చేద్దాం. కొంతసేపు వర్షం పడిన తర్వాత అక్కడక్కడ గుంతలలో నీరు నిలుస్తుంది. ఈరోజు ఆట చాలా సరదాగా ఉండబోతోంది. పద కర్రా బిళ్ళ ఆడదాం. హరి, నువ్వు ఇంత గట్టిగా కొట్టావు. బిళ్ళ చెరువులో మునిగిపోయేలా ఉంది. హరి, లేదు, మునిగిపోదు. అది కలపతో చేయబడింది. కలపతో చేసిన వస్తువులు నీటిలో మునగవు అని నీకు తెలీదా? అవునా? కర్ర ఎందుకు మునగదు? ఏదైతే ఎక్కువ బరువుగా ఉంటుందో అవి నీటిలో మునుగుతాయి. తేలికగా ఉన్నవి మునగవు. ఇద్దరూ ఆలోచిస్తూ చెరువు వైపు వెళ్తారు. అప్పుడే వారికి చున్ను కనిపిస్తాడు. అటు చూడు, చున్ను నీటి గుంతలలో కాగితపు పడవని నడుపుతున్నాడు. వావ్, తన పడవ చాలా తేలుతోంది. చూసావా, నేను చెప్పాను కదా, తేలికగా ఉన్న వస్తువులు తేలుతాయి. ఇదేంటి హరి, చూడు, పడవ మునిగిపోతోంది. కాగితం చాలా తేలికగా ఉంటుంది కదా, మరి ఎందుకు మునిగిపోయింది? పదరమ్మా, ముందుగా మన బిళ్ళను తీసుకుందాం, తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. అమ్మయ్యా, మన బిళ్ళ తేలుతోంది. దాంతో పాటే ఎన్ని ఆకులు తేలుతున్నాయో చూడు. చూడు రమా, పువ్వు చెట్టు మీద నుండి రాలిపోతోంది. అది తేలుతుందా లేక మునిగిపోతుందా? నువ్వేమనుకుంటున్నావు? మీకేమనిపిస్తోంది? ఈ పువ్వు చెరువులో తేలుతుందా లేక మునిగిపోతుందా? నాకు అది తేలుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే అది తేలికగా ఉంది. నా జేబులో ఒక పచ్చి మామిడికాయ ఉంది. పద దీన్ని నీటిలో వేసి తేలుతుందో లేక మునుగుతుందో చూద్దాం. బహుశా ఇది తేలుతుంది, ఎందుకంటే ఇది చిన్నగా మరియు బిళ్ళ కంటే చిన్నగా ఉంది. అయ్యో, మామిడికాయ మునిగిపోయింది. దీనర్థం వస్తువులు మునిగిపోతున్నా లేదా తేలుతున్నాయా అనేది వాటి బరువుపై మాత్రమే ఆధారపడి ఉండదు, లేదా అవి పెద్దవా లేదా చిన్నవి అనే దానిపై ఆధారపడి ఉండదు. దీని వెనుక మరేదైనా కారణం ఉండొచ్చు. అవును, లేకపోతే మనం ఏ పడవలో కాలువ దాటామో అది మునిగిపోయేది. అది చాలా బరువైనది. పద, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. రండి మిత్రులారా, రమ మరియు హరితో పాటు మీరు కూడా ఈ జాబితాలో రాసిన వాటి పేర్లను చదివి వీటిలో ఏది తేలుతుందో మరియు ఏది మునిగిపోతుందో అంచనా వేయండి. పద ఇంటికి వెళ్ళి చూద్దాం. ఇదిగో, ఈ పెద్ద కుండలో ఒక్కొక్కటిగా వస్తువులను వేద్దాం. పువ్వు, గడ్డి, రాళ్ళు,
రుమాలు. అరే, ఇది ముందు తేలింది, తర్వాత మునిగిపోయింది. చూడు, నాన్నగారు కూరగాయలు తీసుకొస్తున్నారు. పిల్లలు, మీరేం చేస్తున్నారు? నీటిలో ఏది మునిగిపోతుందో, ఏది తేలుతుందో చూస్తున్నాం. అరే వా, నేను కూడా కూరగాయల్ని కడుగుతాను. మేము కూడా సహాయం చేస్తాం. నాన్నగారు, టమాటా తేలుతుంది, బంగాళదుంప ఎందుకు మునిగిపోయింది? రెండిటి ఆకారం ఒకేలా ఉంది కదా. సరే, ఇది చెప్పు, గోబీ పువ్వు తేలుతుందా లేక మునుగుతుందా? కాలీఫ్లవర్ బంగాళదుంప మరియు టమాటా కంటే చూడ్డానికి ఎంత పెద్దగా ఉందో ఇది మునిగిపోతుంది. అరే, ఇదేంటి? కాలీఫ్లవర్ తేలుతుంది. ఇది నీటి అద్భుతమైన ఆట. పిల్లలు, ఏదైనా వస్తువు మునగడం లేదా తేలడం కేవలం దాని ఆకారంపైన ఆధారపడి ఉండదు. రామా, ఇది చెప్పు, ఈ ఉల్లిగడ్డ, బెండకాయ, అల్లం మునుగుతాయా లేక తేలుతాయా? నీటిలో వేసి చూద్దాం. మిత్రులారా, మీరు కూడా మీ చుట్టుపక్కల లభించే కూరగాయలతో ఈ ప్రయోగం చేయండి మరియు మీ మిత్రులకు ఈ సమాచారాన్ని తెలపండి. అరే, చున్ను ఎక్కడికి వెళ్ళాడు? చున్ను వర్షంలో తడిసి వచ్చాడు. తప్పకుండా స్నానం చేస్తూ ఉంటాడు. పద, చున్ను దగ్గరికి వెళ్దాం. చూడు హరి, చున్ను స్నానం చేయడం లేదు, చున్ను ఆడుకుంటున్నాడు. చూడు చూడు, సబ్బు అందడం లేదు, ప్రతిసారి మునిగిపోతోంది. కానీ సబ్బు డబ్బా మాత్రం తేలుతుంది. మనం సబ్బును సబ్బు డబ్బాపై పెట్టి చూద్దామా? అద్భుతమైన ఆటలా అనిపిస్తోంది. ఇదేంటి, ఇది తేలుతోంది. ఇలా ఎందుకు జరిగిందని మీరేమనుకుంటున్నారు? చూడు చూడు, మగ్గుని తిప్పి బకెట్లో నెడితే మగ్గు పైకొస్తుంది, నిలువుగా పెడితే తేలుతుంది, మరియు కొద్దిగా వంచితే అందులో నీరు నిండి మునిగిపోతుంది. ఏమిటో ఈ వింతేమీ తెలియడం లేదు. ఈ నీరు వింత ఆటని ఆడిస్తుంది. కొన్ని వస్తువులను ముంచుతుంది, కొన్నిటిని తేలేలా చేస్తుంది. అప్పుడప్పుడు తేలిక వస్తువులు మునుగుతాయి మరియు భారీ వస్తువులు తేలుతాయి. అప్పుడప్పుడు తిప్పి పెడితే పైకొస్తుంది, నిలువుగా పెడితే పైన తేలుతుంది. ఇది నీటి వింత కథ. ప్రతిరోజు కొంత కొంత మనం ఈ పొడుపు కథని సాధించాలి. పదండి, మనం కలిసి దీన్ని సాధిద్దాం. ఏది మునుగుతుందో, ఏది తేలుతుందో కలిసి తెలుసుకుందాం. మనం ఆట ఆడుతూనే నీటిని మురికిగా చేసేసాం. వీటిని పడేద్దాం. నీటిని ఎందుకు పారేస్తున్నారు? దీనికంటే మంచిగా ఆ నీటితో నేలని కడగండి, లేక బాత్రూంలో పనికొస్తాయి, లేక మొక్కలకు పోయండి. నీటిని సరిగ్గా ఉపయోగించాలి. భూమి మీద 4 3వ వంతు నాతో నిండుంది, కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఒకరోజు పూర్తిగా మాయమైపోతాను. ఒకవేళ గ్రామాలు, పట్టణాలు మరియు పూర్తి దేశాలు మరియు ప్రపంచంలో ఉన్న పిల్లలు ఈ బాధ్యత తీసుకుంటే నా లోటును ఎంత తగ్గించగలరో ఆలోచించండి. ఈ రోజు నుండి నేను కూడా జల సంరక్షకుణ్ణయ్యే బాధ్యత తీసుకుంటాను. ఎక్కడైతే నీటిని దురుపయోగం చేస్తున్నారో అక్కడ నా గళం వినిపిస్తాను. మీరు కూడా నీటి రక్షకులు అవ్వాలనుకుంటున్నారా? మిత్రులారా, మీకు నీటితో ప్రయోగాలు చూడడం సరదాగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరియు మీరు కూడా నీటికి సంబంధించిన ప్రయోగాలు చేసి దీని లక్షణాలు తెలుసుకోండి. నీటితో ప్రయోగం చేసేటప్పుడు నీటిని దురుపయోగం చేయకుండా జాగ్రత్త వహించండి. త్వరలో మన తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నీటి వింత ఆటలని ఆడుతూ ఉండండి.